ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రధాన అంశంగా నిలిచిన విషయం ఏంటంటే రఘురామకృష్ణంరాజు మరియు జగన్ గారి మధ్య సంభాషణ. రఘురామకృష్ణం గారు 2019లో వైఎస్ఆర్సీపీ నుండి నరసాపురం నుండి ఎంపికైన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే జగన్ యొక్క పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన బయట గొంతెత్తడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్సీపీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న విధానాలపైన ఆయన గొంతెత్తడం జరిగింది. అయితే 2024లో ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టిన సందర్భంలో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన జగన్ గారిని ఆప్యాయంగా పలకరించడం జరిగింది. ఇదే విషయం గురించి రఘురామకృష్ణం గారిని అనేక ఛానళ్ళు ప్రశ్నించగా జగన్ గారు అసెంబ్లీకి వస్తే ఒక ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ఆయన అసెంబ్లీకి తప్పకుండా రావాలని కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అయితే జగన్కు తనకు మధ్య ఉన్న వివాదాలు కేవలం అవి రాజకీయ పరంగా మాత్రమే కానీ వ్యక్తిగతంగా కాదు. అంతేకాకుండా ఈరోజు కూడా జగన్ యొక్క కేసులను త్వరితగతిన ముగించాలని, దాని యొక్క ప్రొసీజర్ను వెంటనే కంప్లీట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టులను అని ఆయన చెప్పడం జరిగింది. 2021లో రఘురామకృష్ణంరాజు గారి పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసి లాకప్లో హింసించడం జరిగింది అని ఆయన 2021 అరెస్టు నుంచి బయటపడిన సందర్భంగా ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎంవి సునీల్ కుమార్, అప్పటి సిఐడి డీజీపీ అయిన ఎంవి సునీల్ కుమార్ పైన, జగన్ పైన కూడా ఆయన ఒక కేసును అయితే పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో జగన్ రఘురామకృష్ణంరాజు గారి యొక్క సంభాషణ, వాళ్ళ మధ్య చర్చ అనేది రాజకీయ అంశాల్లో, రాజకీయ పండితుల్లో చాలా తీవ్రమైన చర్చకు దారితీసినట్లుగా మనం గమనించవచ్చు.